కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిపోతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, సమ్మెకి ఎందుకు దిగుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు 46,000 మంది కార్మికులు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. దశాబ్దాల తరబడి ఈరోజు పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు అందరూ కూడా. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ మున్సిపల్ కార్మికుల తలరాత్రి మాత్రం నేటికి కూడా మారలేదు. ప్రధానంగా వచ్చిన ప్రభుత్వం వల్ల మున్సిపల్ కార్మికుల్ని వాడుకుంటుంది, చేస్తూ ఉంది, అనేక హామీలు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్ చేస్తానని హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం రద్దు చేస్తామనింది. అదేవిధంగా బకాయిలు ఉన్న డిఏలను కూడా సకాలంలో ఇస్తామని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం పైగా అవుతున్నా మున్సిపల్ కార్మికులకి ఒక్క సమస్య కూడా నేటికి కూడా పరిష్కారం కావట్లేదు. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని దాదాపు 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కానీ అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం. తెర మీదకి ఈరోజు జీపీఎస్ తేవడం జరుగుతుంది. ఆ జీపీఎస్లో ఎంత గ్యారెంటీ ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఓఎంఎస్ 7 ఇవ్వడం జరిగింది. స్కిల్డ్, సెమీ స్కిల్ వాళ్ళ పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వమే జీవో ఇచ్చింది. కానీ ఈరోజు ఆ జీవో ఇచ్చినా కూడా కేవలం అన్స్కిల్డ్ వేతనాలు మాత్రమే ఇస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు అన్స్కిల్డ్ వేతనాలు, డ్రైవర్లకు అన్స్కిల్డ్ వేతనాలు, అదేవిధంగా టెక్నికల్తో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అన్స్కిల్డ్ వేతనాలతో ఇస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు అమలు చేయాలని అడుగుతూ ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఈ నెల 26వ తారీఖు నుండి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 46,000 మంది కార్మికులందరూ సమ్మెబాట పడుతూ ఉన్నాం. అందుకు సన్నాహంగానే ఈరోజు ప్రజానికాన్ని తెలియజేయడం కోసం ఈరోజు బైక్ యాత్ర ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా మున్సిపల్ కార్మికులందరినీ కూడా సమ్మెబాట వెళ్ళనీకోకుండా మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయని ఎడల సమ్మె అనివార్యం అవుతుంది. సమ్మె అనివార్యమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే సమ్మెకు వెళ్తే ఖచ్చితంగా నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, తాగునీటి విషయం కావచ్చు, మరిన్ని విషయాల్లో కావచ్చు, అంటే ఏం చెప్తారు ప్రజలకి? ఈరోజు ప్రజలకు మంచి 2019 సమయంలో కూడా, మంచి కరోనా టైంలో కూడా ప్రజలే దేవులని ముందు నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏమి సేవ చేస్తున్నాం. పారిశుద్ధ కార్మికులుగా వారికి సంబంధించిన మలమూత్రాల విషయం కావచ్చు, వీధి రూట్ శుభ్రం కావచ్చు, ఇంజనీరింగ్ కార్మికులు వస్తే నీళ్లు అందించడం కానీ, కరెంట్ అందించడం కానీ, వాళ్ళు సాయంత్రం పూట్ల తల్లి పిల్లలంతా పార్కులు పోతే పార్కులు శుభ్రం చేయడం కానీ, రోడ్లలో యాక్సిడెంట్లు కాకుండా డివైడర్లు శుభ్రం చేయడం కానీ, ఈరోజు ప్రతి ప్రజల అనునిత్యంలోనూ పారిశుద్ధ కార్మికులు ముందుండి పనిచేస్తున్నారు. మున్సిపల్ కార్మికులైనా, పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులైనా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లనే మొండి వైఖరి వల్లనే కార్మికులకు ఇస్తున్న హామీలు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదకి మేము ఈ సమ్మె పోరాటం సన్నిసిద్ధం చేశాం. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం ప్రజల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చేతులు జోడించి ఎడుకుంటున్నాం. మేము పస్తులతో ఉంటున్నాం. ఆయన ఇచ్చిన హామీలు ఇవ్వలేదు. వాళ్ళ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళకి సలహాదారులకి లక్షలకు జీతాలు పెంచాడే తప్ప పారిశుద్ధ కార్మికులు అడుగుతున్న సుప్రీంకోర్టు సమాన పనికి వేతనం అది కూడా 26,000 రూపాయలు ఇవ్వలేని రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఆయన పైన మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ మీరే మా దేవుళ్ళని, కరోనాలో మిమ్మల్ని ఏ విధంగా అయితే మేము కాపాడుకున్నామో ఇప్పుడు మేము చేస్తున్న ఈ సమ్మె పోరాటంలో కూడా మీరు మమ్మల్ని ముందుండి మీరు నడిపిస్తారని ప్రజలకి ఈరోజు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వేడుకునే పరిస్థితి. ఏ విభాగాల వాళ్ళు సమ్మెలకు వెళ్తున్నారు? ఈరోజు మొత్తం పారిశుద్ధ కార్మికులు, డ్రైనేజ్ కార్మికులు, రోడ్లు శుభ్రం చేసేటోళ్ళు, ఇంజనీరింగ్ కార్మికుల్లో కూడా పార్కుల్లో పనిచేసేటోళ్ళు, లోపల అటెండర్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, డివెండర్లు చేసే కేవలం నీరు కరెంటు మాత్రమే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రజలకు అంతరాయం కలగకూడదు కాబట్టి ప్రజల కోసం ప్రభుత్వానికి 2 రోజుల పాటు గడువిస్తాం. 26 మేమంతా సమ్మెలోకి వెళ్తాం. కరెంటు, వాటర్ మాత్రం ఈ 2 రోజులు టైం ఇచ్చి 29కి కూడా రాష్ట్ర ప్రభుత్వం మా పైన నిర్లక్ష్యంగా వహిస్తే ఆ రోజు ప్రజల సహకారం మళ్ళా తీసుకొని నీరు కరెంటు కూడా ఆ రోజు ఆపేస్తాం. 29వ తారీఖు నుండి వారు కూడా సమ్మెలోకి లాగుతాం. ఈ నెల 27 నుంచి కార్మికులు సమ్మెలకు దిగుతున్నారు. అయితే నీరు కరెంటు విషయంలో మాత్రం 29 నుంచి సమ్మెలకు వెళ్తామని కార్మికులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించి దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రజలకు నిత్యావసరాలైనటువంటి నీరు కరెంటు విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని సమ్మెకు వెళ్తామని కార్మికులు చెప్తున్నారు. ఇది ఇవాళ ఎజెండా అనంతపురం కార్యక్రమం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.